ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలో స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునోస నక్షత్రం 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం నవంబర్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. ఇతర మీకు ముఖ్యమైన సూచన, మన ఈ రాశి ఫలితాలు చెప్పినటువంటి ఈ ఫలితాలని పరిహారాలని కూడా నవంబర్ నెల మొదటి భాగంలో జరిగే పరిహారాలు 2వ తారీఖు జరుగుతాయి. అయితే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు. మన లైవ్ టెలికాస్ట్ చేసే సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు. అందులో కొన్ని ముఖ్యమైన ఫోటోలు కొన్ని తీసి మన కమ్యూనిటీ పోస్టులు పెట్టడం జరుగుతుంది. కార్తీక వసంత శివారాధన జరుగుతున్నాయి. మన మహాకామేశ్వర దేవప్రశ్న కార్యాలయంలో ప్రతిరోజు మహాలింగార్చన జరుగుతుంది. అందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతోటి మీరు కూడా శివారాధన చేసుకోండి, సకల శుభాలు పొందండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 5 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది. మనిషికి జీవితంలో చాలా సందర్భాలు చాలా కష్టాలు ఎదురైనప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో కొంత స్పాంతన దొరుకుతుంది, కొంత ఉపశమనం దొరుకుతుంది. ఈ 15 రోజుల్లో మీకు ఉపశమనం దొరుకుతుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా కాలం ఎదురుస్తున్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఊహించిన సహాయాలు లభిస్తాయి. మీరు అడగకుండా సహాయాలు చేస్తారు, అందరూ కూడా బాగుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తారు, గౌరవం కాపాడుకుంటారు. లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఈ రకంగా కూడా మనం జీవించవచ్చు అనే విషయం మీకు అర్థమవుతుంది. అంటే ఎవరైనా మనతో మాట్లాడుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఇవన్నీ మీకు బాగుంటుంది. లైఫ్ ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. మనకు బాగుంటుంది, మన బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అనే భావనలో ముందుకెళ్తూ ఉంటారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ ఏస్ ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 4 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో కొంత తొందరపాటు నిర్ణయాలు, దుడుకుతనంతో తొందరపాటు నిర్ణయాలు, ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఒక భావన, ఒక భయంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల కొంత ఇబ్బంది. ప్రస్తుతంకి వస్తే గౌరవప్రదంగా ఉంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. గౌరవ మర్యాద పొందుతారు. ఉద్యోగాల ప్రమోషన్ ఇలాంటివన్నీ కొంతమందికి వస్తాయి. కుటుంబంలో గౌరవం వస్తుంది, కుటుంబ సభ్యుల మధ్యలో గౌరవం పెరుగుతుంది, బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో కొంచెం నిర్లక్ష్యం వహించకుండా ఏదైనా సమస్య వచ్చే ముందు మీకు అర్థమవుతూ ఉంటుంది, సమస్య వస్తుంది అని చెప్పని ఆ సమస్యని అర్థం చేసుకుని ముందు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇవాళ అప్లో ఉన్నాం కదా అని జనాన్ని, పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదు. డౌన్ వస్తే మళ్ళీ ఎవరు సాయం చేస్తారు మనకి? అలా కొంచెం జాగ్రత్తగా వాస్తవంలో జీవించాలి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 3 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా బాగుంటుంది, ఇబ్బంది ఏముండదు. కొంచెం ప్రశాంతమైన జీవితం ఏముంటుంది. ఆర్థికంగా చెప్పుకునే సమస్యలు ఉంటే ఏముండవు. ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. సామాజికంగా కొంత నలుగురితో కలిసే ప్రయత్నం చేయాలి. మీకు ఏదైనా అవసరం ఉంటే, అవసరం అనిపిస్తే మాట్లాడాలి, చాలా ముఖ్యమది. అందరితో కలవాలి. ఎవరితో కలవకుండా ఉంటే కుదరదు. అలాగా కలిసే ప్రయత్నం చేయండి, సహాయం అడగండి, మొహమాటం పడకండి, మొహమాటం వదలాలి. మీరు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ఏముండవు. పీస్ఫుల్గా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ప్రమోషన్లు కానీ, పెద్దవాళ్ళకి సపోర్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి. లీవులు దొరుకుతాయి, బాగుంటుంది అంతా కూడా. ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏమిటి? టవర్ కార్డు తీసుకోవాలి. 6 ఆఫ్ సోర్డ్స్. లోడ్ దాకా వచ్చిన ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. అంతా అన్నీ అయిపోయిన తర్వాత అందులో మీ కొలీగ్ ఎవరో ఉన్నారా కంపెనీలో, వాళ్ళు చెప్తారు మీ దాంట్లో ఉద్యోగం వచ్చిందని. వాడు దీన్ని పాడు చేస్తారు. అందువల్ల ఏదైనా ఉద్యోగం ఆఫర్ వస్తే వెంటనే అందరికీ చెప్పేయకండి. ముఖ్యంగా తెలిసిన వాళ్ళకి అసలు చెప్పకండి. జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. జాయిన్ అయ్యే ముందర చెప్పండి. తప్ప ముందర చెప్పి అది పోయే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఫైనాన్షియల్గా రావాల్సింది ఇవ్వాల్సింది అడ్జస్ట్మెంట్లు చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంచెం చికాకులుగానే ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. కొంచెం ఒకసారి మీరు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉండే చేయించుకోండి.
ఎవరికైనా తుంటి నొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్ ఏమైనా ఉంటే కొంచెం కేర్ తీసుకోండి. ఏమైనా నీ సర్జరీ అనేది ఏదైనా చేయించుకోమని పెద్దవాళ్ళు ఎవరికైనా చెప్పుంటే కనుక వయసు పెద్దవాళ్ళకి చేయించుకోండి. డాక్టర్ సలహా ప్రకారం మీరు నడుచుకోండి. కొంత అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి. బీపీ, షుగర్లు ట్యాబ్లెట్ సరిగ్గా వాడకపోవడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 4, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏమైతే అది అవుతుందని మెట్ట వేదాంతం పాటు మాట్లాడద్దు. సలహాలు తీసుకోండి. పక్క వాళ్ళు చెప్పే మాట విని ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరి మాట వినే లక్షణం ఈ సమయంలో మీకు ఉండదు. అయినప్పటికి కూడా పక్క వాళ్ళ సలహా విని అవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ కప్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హై ప్రిస్టెస్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఎంప్రెస్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్డ్స్. మగవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం బోలాగా అందరితో చెప్పేయకూడదు. పక్క వాళ్ళ విషయాలు పర్సనల్ మ్యాటర్స్ అడగద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్ మీరు ఎవరికి చెప్పద్దు. కొంచెం జాగ్రత్తగా సీక్రెసీ మెయింటైన్ చేయండి. ఎవరు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ గురించి కొంచెం చెడుగా బ్యాడ్ ప్రాపగండా జరిగే అవకాశం ఉంటుంది. ఆడవారు మీరు కొంచెం మొహమాట వదిలిపెట్టాలి. మీరు మాట్లాడుతూ ఉండాలి. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే, మీకు సమస్య వస్తే మీ సమస్యను చెప్పాలి. చెప్పకపోతే మీకు సమస్య ఎవరికి తెలియదు. మనోవేదన అధికంగా ఉంటుంది. ఆ మనోవేదన చెప్పే ప్రయత్నం చేయండి. మనోవేదన తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. సమస్యలే ఉండవు. ప్రశాంతంగా కాలం గడుస్తుంది. హ్యాపీగా ఉంటారు. ఒంటరిగా ఉన్నా కానీ సంతోషంగా కాలం గడుపుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సంతానపరంగా కొంత సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. నడిపిస్తూ ఉంటారు, మమ అనుకుంటారు తప్ప పెద్ద గొప్పగా ఏమి ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారు. సక్సెస్ కూడా కొంత తక్కువగా ఉంటుంది. విద్యార్థుల పిల్లలకి ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. మనం ఏదో చేయాలి అని తాపత్రయం బయలుదేరుతుంది. సమాజం ఎలా ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎలాగున్నాం, ఏదో ఒకటి చేయాలని ఇలాంటి ఆలోచనలు బయలుదేరుతుంటే బాగుంటుంది. నక్షత్రాల మేరగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్ చెప్తాను. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? హెర్మిట్, ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్డ్స్. ఈ చెప్పిన ఫలితాన్ని కూడా మంచివన్నీ పుష్యం వాళ్ళకి ఉన్నాయి. మీ గౌరవం కాపాడుకుంటారు, గుర్తింపు వస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది, మాట విలువ పెరుగుతుంది. ఎలా జీవించాలో మీరు జీవించి చూపిస్తారు. ఈ రకంగా ఉండాలి మనిషి లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఇన్ని రకాల సమస్యలు ఉంటాయని చెప్పి అందరికీ అర్థమయ్యేలా చేయగలుగుతారు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్తబ్దత ఉంటుంది. అయోమయం, చికాకులు ఉంటాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కానీ అయోమయం, చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంచెం స్తబ్దంగా కాలం భారంగా గడుస్తూ ఉంటుంది. ఆశ్లేష వాళ్ళకి కూడా కొన్ని మీకు అర్థమవుతూ ఉంటుంది. రాబోయే చికాకులు ఎలా ఉంటాయి, ఏం చేయాలి, ఎలా చేయాలి ఆలోచించుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పించుకునే ప్రయత్నం చేయండి. సమస్యలు ఇరుక్కోకుండా చూసుకోండి. జాగ్రత్త అవసరం. మరీ అతి జాగ్రత్త పోయి ఇబ్బందులు కూడా పడకూడదు. పరిహారం ఏం చేయాలి? పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ పెంటికల్స్. మీరు నిత్యపూజ చేసుకోండి. మీ కులదేవత ఉపాసన చేసుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ వ్యాండ్స్. మీకు కార్డు తీసుకుందాం. జడ్జిమెంట్. ఏదైనా మొక్కుని మర్చిపోయారు చూసుకోండి. మొక్కు తీసుకోండి, లేదా నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ పెంటికల్స్. కనకదార స్తోత్రం చేసుకోండి, లేదా మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయండి, బాగుంటుంది. శుభాశుభశ్రమంగా ఉన్నందుకు గొప్పగా ఏం లేదు. కొన్ని విషయాలు జాగ్రత్త వహిస్తే ఈ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. పరిహారాలు 2 ధర జరుగుతాయి. లైఫ్ టైల్ కష్టం ఉంటుంది, గమనించండి. శుభం భూయాత్.